ప్రెసిడెంట్ గా ఎప్పుడు ఎన్నికయ్యారా? 6 సంవత్సరాలు చేసి ఉంటారు కదా. రెండు సార్లు అయింది. రెండో దఫా కూడా మనమే ఓకే. అయితే ఇంకొక విషయం అన్న, ఆ. ఆ, మీరు ఎప్పుడైతే ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యారో ఏమైనా మార్పులు చేసిరా మీ ఆధ్వర్యం లోపల కాంగ్రెస్ పార్టీ కోసం? 100% కాంగ్రెస్ అప్పుడు బాగా బీఆర్ఎస్ ప్రభావం చాలా ఉంది. ఎంపీపీలు, జెడ్పీటీసీలు అన్ని గ్రామాలలో సర్పంచులు వాళ్ళే ఉన్నా అప్పుడు పార్టీ ప్రెసిడెంట్ తీసుకోవడానికి భయపడ్డారు అంతా. మనం పార్టీ ప్రెసిడెంట్ అయినాక ప్రజాక్షేత్రంలో ప్రతి మీటింగ్, ప్రతి వారికి ఏమైనా అన్యాయం జరిగితే ఇంటికి పోయి సేవ్ చేయడం, పోలీస్ స్టేషన్ తిరగడం, నిలదీసి మాట్లాడడం, అధికారులను ప్రజలకు న్యాయం జరిగే విధంగా మనం పోరాటం చేసిన తర్వాత ప్రతి జెండా అంజనం చూసి కులక్షల మండలంలో పార్టీ బలోపేతమైంది. అంతకు ముందు పార్టీ కండు వేసుకోవడానికి భయపడుతుంది. ఓకే. అయితే ఇంకొక విషయం అన్న, మీరు ఇప్పుడు ప్రెసిడెంట్ నుంచి చైర్మన్ గా మారిపోయారు. అవును. మరి ఇప్పుడు ఎట్లా ఉన్నదన్న ఫీలింగ్ జనరల్ గా? సంతోషంగా ఉంది. ఎందుకంటే కష్టపడడానికి ఫలితం దక్కిందని అనుకుంటున్నా. సార్ కూడా, మా బాస్ ఎమ్మెల్యే గారు కూడా అదే చెప్పారు. కష్టపడ్డ వరకు ఖచ్చితంగా పార్టీ అండగా ఉంటది. వాళ్ళకి ప్రమోషన్స్ ఉంటాయి. వాళ్ళ పార్టీకి ఏదున్నా అంకిత భావంతో పనిచేసిన వాళ్ళకి ఖచ్చితంగా చాలా మంది ఆశపడతారు. కానీ ఇంట్లో కూర్చొని అప్పుడు వచ్చి ముఖం చూపిస్తే కాదు, 24 గంటలు ప్రజల మధ్యలో ఉండి ప్రజల కొరకు రాత్రి కన్నా తిప్పలాటోలకు ఎవరికైనా, ఎవరికైనా కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటారని చెప్పేసి ఎమ్మెల్యే గారు చెప్పారు. ఇంకొక విషయం అన్న, సీతక్క గారు కానీ, తుమ్మల నాగేశ్వరరావు సార్ గారు కానీ మిమ్మల్ని సీట్ లో ప్రత్యేకంగా కూర్చొని. అవును. అంటే నీకు ఎట్లా అనిపించింది ఆ ఫీలింగ్, రామ్మోహన్ రెడ్డి సార్ వీళ్ళందరూ కలిసి? చాలా చాలా సంతోషంగా అనిపించింది. ఎందుకంటే వాళ్ళంతా లెవెల్లో మినిస్టర్లు, రాష్ట్ర మినిస్టర్లు, మా సార్ మరీ చేతి పట్టుకొని ముదాల మీద కూర్చున్నాను. చాలా ఫస్ట్ విజయం నాది. అంతే, ఫస్ట్ విజయం అని గర్వంగా ఉంది. అయితే ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల లోపల కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దాదాపు 10 నెలలు కంప్లీట్ అయింది. అయినా కూడా పరిస్థితి ఏంటంటే కొద్దిగా వ్యతిరేకత వచ్చింది అంటారు. దీని మీద నీ అభిప్రాయం అన్న? ఇక్కడ వ్యతిరేకత రాలేదు. వ్యతిరేకత అనేది ఏం లేదు. ప్రజలు సంతోషంగా ఉన్నారు. వీళ్ళు ఓన్లీ అధికారం కోల్పోయిన సందర్భంగా బీఆర్ఎస్ వాళ్ళు చేసే దుష్ప్రచారం అంతే తప్ప ఎక్కడ కూడా వ్యతిరేకత ప్రజల మధ్యన ఏకకాలంలో 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసిన పార్టీ ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. అంటే ఇంకా 2 లక్షల రుణమాఫీ కాలేదంటారు కదన్నా. 2 పైబడ్డ వారికి కొంతమందికి కాలేదు వాస్తవం. వాళ్ళ యొక్క రేషన్ కార్డులు కానీ, ఆధార్ కార్డు కానీ లింకు లేకపోవడము, వాళ్ళు మనం చెప్పిన డేటు 2018 కన్నా ముందు తీసుకోవడము, అవన్నీ సాంకేతిక లోపాలు ఉన్నాయి. తొందరలోనే చేస్తామని మొన్న వ్యవసాయ శాఖ మంత్రి చెప్పడం జరిగింది. కొంతమందికి అవుట్ సోర్సింగ్ వాళ్ళకి కానీ, అంటే ఉద్యోగస్తులు కొంతమంది ఉన్నారనా, వాళ్ళకి టైంకి జీతాలు రావడం లేదు అని ఒక పిలుపుడు ఉంది. 3 లక్షల ఉద్యోగాలు రాగానే, కాంగ్రెస్ పార్టీ అధికారం రాగానే వేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. అందరికీ సమన్వయం చేస్తా ఉన్నాం. అన్ని వాళ్ళ లోపాలు కొన్ని ఉన్నాయి, అవి వాళ్ళే సర్దిద్దుకుంటారు. అవి కొన్ని అవుట్ సోర్సింగ్ కానోళ్ళు, వాళ్ళు ఇప్పుడు నొల్లు పెట్టేటోళ్ళు అవుట్ సోర్సింగ్ కానోళ్ళు ఉన్నారు. ఉన్నోళ్ళకి ఖచ్చితంగా వస్తున్నాయి జీతం. అంటే ఇప్పుడు కొత్తగా ఇందిరమ్మ ఇండ్లు ఉన్నాయి కదా. అవును. దాని మీద ప్రణాళిక జరుగుతూ ఉంది. ఆల్రెడీ సర్వే కూడా జరుగుతూ ఉంది. అంటే పేదలకు నిజమైన అర్హులకు అందుతాయి అనుకుంటున్నారా మీరు? ఖచ్చితంగా సర్వే చేసినది. ఆ రాజకీయంగా ఎలాంటి ప్రభావాలు లేకుండా వాళ్ళు ఇంటింటికి, అధికారులు ఇంటింటికి పోతున్నారు. అధికారులు, స్పెషల్ ఆఫీసర్లు, కార్యదర్శులు ఇంటింటికి పోయిన తర్వాత వాళ్ళకి ఇందిరమ్మ కమిటీ నిర్ణయించి వాళ్లకు వీళ్ళు నిజమైన పేదవాళ్ళు, వీళ్ళకి ఇల్లు లేదు, వీళ్ళు జాగుండి ఇల్లు లేదు, కార్డు ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా ఇందిరమ్మ ఇల్లు 3 విడతలుగా ఒక నియోజకవర్గానికి 3,500 ఇల్లు వస్తున్నాయి. మీరు చివరిగా ఏంటంటే, మీరు రామ్మోహన్ రెడ్డి సార్ గారిని నమ్ముకున్నారు. మీరు అనుకున్నట్టు జరిగిందంటారా? ఖచ్చితంగా చూసిరు కదా, మీరే చూసిరు. ఖచ్చితంగా జరిగింది, ఇంకా జరగబోతుంది. మళ్ళా ఎలక్షన్ వరకు మనము ప్రజల క్షేత్రంలో ఉండి ప్రజల కొరకు నిరంతరం కృషి చేసే ప్రతి ఒక్కరికి కూడా కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. మా ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారు అండగా ఉంటుంది. మీరు చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రజలకు ఏమైనా, అంటే మీ వంతు కానీ వ్యక్తిగతంగా కానీ మార్పులు ఏమైనా చేసే అవకాశం ఉందన్న? ఖచ్చితంగా చూస్తారు కదా, మీరు అందుబాటులోనే ఉంటారు, పిలుస్తాం, చూస్తారు. ఖచ్చితంగా 6 నెలల మార్పులు మా మార్కెట్ కమిటీని పూరా నిర్వీర్యం చేసిన ప్రభుత్వాలు 6 నెలల్లోనే చేసి చూపిస్తాం, నిరూపిస్తాం. ఇప్పుడు ప్రణాళికలు స్టార్ట్ చేయమని చెప్పింది ఎమ్మెల్యే గారు నిన్ననే ఫోన్ చేసి.
అక్కడ ఆఫీస్ బిల్డింగ్ లేదు, షాపింగ్ మాల్స్ లేవు, ఉండడానికి కనీసం వాటర్ లేని పరిస్థితి. ఇవన్నీ ఖచ్చితంగా మేము అంటే మొత్తానికి ప్రభుత్వం రైతులను రాజుగా చూడడం ఒకటి ముఖ్య ఉద్దేశం. ఎస్ రైతులకు అండగా ఉంటుంది మీ ప్రభుత్వం. ఎస్ అంతే కదా? అంతే అంతే.